బిగ్ బాస్ సీజన్ 9 లో ప్రస్తుతం 11వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ నామినేషన్ లో భాగంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ నువ్వా నేనా అన్నట్టు గొడవ పడుతున్నారనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ 11వ వారం నామినేషన్స్ ఓపెన్ నామినేషన్స్ పెట్టారు. ఇక అలాగే ఫస్ట్ గా తనుజాతో స్టార్ట్ చేసి ఆ తర్వాత బర్నీతో స్టార్ట్ చేశారనే చెప్పాలి సెకండ్ నామినేషన్. ఇక బర్నీ అయితే రీతుని నామినేషన్ చేసి రీతు నిన్ను ఎప్పుడో నామినేషన్ చెయ్యాలనుకున్నాను కానీ కుదరలేదనే చెప్పాలి. సో నిన్ను నామినేషన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే గనక నువ్వు టాస్క్ లో ఏదైతే ఉన్నావో అది కరెక్ట్ గా సంచలకంగా నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యంగా నువ్వు నీ గేమ్ కన్నా డెమోన్ పవన్ గేమింగ్ అలాగే డెమోన్ పవన్ ఎలాగైనా గెలవాలనే డెమోన్ పవన్ కోసం నువ్వు ఏ నిర్ణయాలన్నా మార్చేసేస్తావు, వెంటనే ఫ్లిప్ అవుతూ ఉంటావు. సో నాకేమనిపించింది అంటే నీ గేమ్ కాన్సన్ట్రేషన్ కన్నా డెమోన్ పవన్ ఉంటే నువ్వు ఏదైనా మర్చిపోతావు, ఏ నిర్ణయానన్నా సరే బిగ్ బాస్ లో మార్చేస్తావు అంటూ సో ఈ పాయింట్ మీదే నేను నిన్ను నామినేషన్ చెయ్యాలనుకుంటున్నాను అంటూ భరణి అయితే నామినేషన్ పాయింట్ ఇది చేశాడు. అలాగే సెకండ్ నామినేషన్ లో భాగంగా దివ్యను కూడా నామినేషన్ చేశాడు. దివ్య నేను నామినేషన్ చేయడానికి నా పాయింట్ ఏంటంటే నువ్వు ఏదైతే క్యూన్ టాస్క్ ఆడావో ఆ టాస్క్ లో చాలా బాగా నీ పెర్ఫార్మెన్స్ ఇచ్చావు, కానీ కొన్ని పనులు నాతో చేయించుకోవడం నాకు ఎలా అనిపించిందంటే పర్సనల్ గ్రజ్ ఏమన్నా తీర్చుకుంటున్నావేమో అనిపించింది. ముఖ్యంగా అలాగే నువ్వు ఏదైతే కమాండర్స్కి వెళ్ళినప్పుడు కమాండర్స్ టాస్క్ లో నువ్వు ఎవరికి సపోర్ట్ చేయకుండా నేను ఎవరికి సపోర్ట్ చెయ్యను, మీరే నన్ను మెయిన్ కమాండర్ గా పెడితే నా గేమ్ నేను చూపిస్తాను అనడం నాకు నచ్చలేదు. ఇక్కడ బిగ్ బాస్ ఎవరికి ఏ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ 100% చేసి చూపించాలి. సో అలాగే నేను ఈ పాయింట్లతోనే నిన్ను నామినేషన్ చేస్తున్నాను అంటే దివ్య అన్నది మీరు ఎప్పుడో ఏదో ఒక రీజన్ ఎత్తుక్కుంటూ ఉంటారు. సో నన్ను నామినేషన్ చేయడానికి ఆకీసు పాకు పాకీస్ ఆకు అని చెప్తారు. సో మీ దగ్గర నన్ను నామినేషన్ చేయడానికి ఏ పాయింట్ లేదు అంటూ దివ్య చెప్పడంతో భరణి అన్నాడు అది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో, నా దగ్గర అయితే ఇవే పర్ఫెక్ట్ నామినేషన్ చేసే పాయింట్స్ అంటూ భరణి అయితే రీతుని దివ్యాని నామినేషన్ చేశారు. మరి ఈ వర్షన్ లో ఎవరు కరెక్ట్? భరణి నామినేషన్ చేసిన పాయింట్లు కరెక్టా లేకపోతే రీతు దివ్య డిఫెన్స్ చేసుకున్నది కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన